రాత్రికాలపు ప్రార్థన. మమ్మను మికిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, అద్భుతాలు చేసే దేవుడవు తండ్రి, ఆశ్చర్య కార్యములను జరిగించే తండ్రివి దేవా, ఆకాశమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడవు తండ్రి, స్వస్థపరచు దేవుడవు, బాగు చెయ్యు దేవుడవు, అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. దేవా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మేము నీతిమంతులం కానప్పటికీ, మంచివారము విశ్వాసులము కాకపోయినా, మీకు నచ్చినట్లు జీవించనప్పటికీ మమ్ములను మీరు ప్రేమించినారు, కాచి కాపాడినారు, సజీవులనుగా ఉంచినారు తండ్రి. మీ దృష్టికి అపవిత్రులంగా జీవిస్తున్న మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అయ్యా, మేమైతే మా క్రియల ద్వారా, మా మాటల ద్వారా, మా తలంపులు చూపుల ద్వారా నిత్యము మిమ్మును దుఃఖానికి గురి చేస్తూ అవిధేయతగా ప్రవర్తిస్తున్న మమ్ములను శిక్షించలేదు కని ప్రేమించినారు దేవా. మా పాపాన్ని క్షమించినారు తండ్రి. ఈ రోజు వరకు మిమ్మును సేవించే గుంపులో సజీవులనుగా ఉంచినారు. అయ్యా, ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, శ్రమలు సమస్యల నుండి, విరోధుల నుండి, శత్రువుల నుండి, ప్రతి విపత్కర పరిస్థితి నుండి మమ్మను లేవనెత్తినారు. మా కన్నీటిని తుడిచిన్నారు. దేవా, ఈ దినమంతా మా ఎడల, మా కుటుంబం పట్ల, మా పిల్లల పట్ల మీరు జరిగించిన గొప్ప కార్యములను బట్టి, మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి మా అందరికీ ఇచ్చిన గొప్ప ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతటిలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మాకు ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి, ప్రతి అక్కర కొరతను, ప్రతి భారాన్ని, చింతను తొలగించినారు దేవా. మమ్మను పోషించినారు తండ్రి. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది అనేక బాధల మధ్య జీవిస్తున్నారు దేవా. భారాలతో, చింతలతో కృంగిపోతున్నారు తండ్రి. వేదనకరమైన పరిస్థితిలో ఉంటున్నారు. వారి స్థితిగతులను బట్టి ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు దేవా. అయ్యా, వారి పరిస్థితులను బట్టి పైకి రాలేని వారిగా ఉంటున్నారు. ఆశించినవి దొరకక, అనుకున్నవి నెరవేరక, కోరుకున్నవి దక్కక, అనుకున్నది సాధించక, ఇలా రకరకాలుగా బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా. ఇట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గొప్ప విడుదలను వారికి అనుగ్రహించండి. బిడ్డలు కూడా మీ యందు నమ్మకముంచి మీ మీద ఆధారపడి ప్రార్థించే మనసు కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. మానవుని స్థితిగతులను, ప్రతి పరిస్థితిని మార్చే శక్తిగల దేవుడవయ్యా. ఈనాడు మేము శ్రమలకు భయపడక, పరిస్థితులకు కృంగిపోక, శోధనలకు పడిపోక, మీ యందు విశ్వాసముంచి మీ వైపు చూసే హృదయాన్ని కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి. మీకు ప్రార్థించి ప్రతి పరిస్థితిపై విజయాన్ని సాధించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మనుషులు ఎన్నో కలిగి ఉన్నప్పటికీ ధనఘనతలు, పేరు ప్రతిష్టలు, ఆస్తులు, అంతస్తులు, బలం, తెలివి, జ్ఞానం, చదువు, ఉద్యోగం ఉన్నప్పటికీ హృదయంలో నెమ్మది లేని వారు, కుటుంబంలో సంతోషం, సమాధానం లేక బాధపడేవారు ఎంతో మంది ఉంటున్నారు తండ్రి. అయ్యా, ఈ లోకం మాకన్నీ ఇస్తుంది, కానీ నిజమైన సంతోషం, నిజమైన సమాధానం, నెమ్మదినిచ్చేది కేవలం మీరే ప్రవ్వా. అది మీకు మాత్రమే సాధ్యము తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో హృదయంలో నెమ్మది లేక, కుటుంబంలో సమాధానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత, ప్రేమ, అనురాగం లేక బాధపడుచున్న వారందరి ఎడల మీరే కృప చూపించండి దేవా. కుటుంబాన్ని సంతోషం, సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబ సభ్యులంతా ఒకరినొకరు ప్రేమించుకునే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని
ఆనందంతో మిమ్మల్ని సేవించేవారిగా, మీ యందు భయభక్తి కలిగి జీవించేవారిగా మీరే సిద్ధపరచండి దేవా. బిడ్డలు ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ఈనాడు లోకం వైపు చూస్తూ, లోకంను ఆశిస్తూ, లోకాన్ని అనుసరిస్తూ ఎంతో మంది బిడ్డలు పతన స్థితికి పడిపోతున్నారు. లోకం నుండి విడుదల లేని వారిగా బ్రతుకుతున్నారు, నాశనానికి గురవుతున్నారు దేవా. అట్టి బిడ్డలను ఈ సమయాన మీరు దృష్టించండి దేవా. లోకం నుండి విడిపించండి దేవా. అయ్యా, ఏ ఒక్కరూ నరకానికి వెళ్ళడం మీకు ఇష్టం లేదు, అందరూ రక్షించబడాలన్నది మీ చిత్తం దేవా. నీ బిడ్డలందరినీ రక్షించండి దేవా. పాపం నుండి విడిపించండి దేవా. పరిశుద్ధులుగా మీరు మార్చండి. నీతిమంతులుగా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే వారిగా మీరే వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల కోరికలను కలిగి జీవిస్తున్నారు దేవా. వారు అనుకున్నవి నెరవేరాలని, ఆశించినవి దక్కాలని, వారి కోరికలు తీరాలని బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా. బిడ్డల హృదయ వాంఛలను మీరు తీర్చండి దేవా. మీ గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డల కోరికలు మీ చిత్తంలో ఉన్నవైతే తప్పకుండా వాటిని నెరవేర్చండి దేవా. బిడ్డల హృదయంలో గొప్ప సంతోషాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఏది చేసినా కలిసి రావడం లేదు, ఏ విషయంలో మేలులు జరగడం లేదు, ఆర్థికంగా ఎంతో కృంగిపోతున్నాము, కుటుంబంలో ఎన్నో అక్కరలు, అవసరతలు, కొదువలు మమ్మల్ని వేధిస్తున్నాయి అని బిడ్డలు బాధపడుచుండగా వారి బాధల్ని మీరు తీర్చండి దేవా. ఈనాడు సహాయం చేసేవారు కానరాక బిడ్డలు ఎంతో ఆందోళన చెందుతున్నారు దేవా. కన్నీటి దుఃఖంలో బ్రతుకుతున్నారు తండ్రి. దయచేసి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి దేవా. వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించండి, వారి ఉద్యోగాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారంలో మీరే వారికి వృద్ధిని కలగజేయండి దేవా. అయ్యా, ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా వర్ధిల్లేలాగున సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి. ఈ రాత్రికాల సమయంలో ఎంతో మంది బిడ్డలు మంచి కార్యములు మా జీవితంలో జరగడం లేదు, మంచి పనులు నెరవేరడం లేదు, మా కుటుంబం గొడ్డు బారిన స్థితిలో ఉంది అని దుఃఖించే ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. శకునాల నుండి, కీడుల నుండి, దోషముల నుండి, అపరాధముల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. యేసు నామములో ప్రతి దానిని కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, శోధనలు, అపవాది బంధకాల నుండి, శత్రు క్రియల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. శారీరక రోగములను, ఆత్మీయ రోగములను, మనసుకు పట్టిన రోగములను మా నుండి మీరు దూరపరచండి ప్రవ్వా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీ రక్తం ద్వారా మమ్మను కడిగి శుద్ధీకరించండి దేవా. మీ ఆత్మ కార్యములను మా ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టండి దేవా. స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. శారీరకంగా మంచి బలం పొందుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డలను మీ చేతుల నుంచి ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్ననాటి నుంచే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి దేవా. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టుల నుంచి బిడ్డల్ని కాపాడండి. యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో ఉంటుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. ఈ రకంగా బిడ్డలందరూ వయస్సునందును, జ్ఞానమందును, బుద్ధి అందును, దేవుని దయలో, మనుషుని దయలో వర్ధిల్లునట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, మాకెదురవుతున్న శ్రమలను, సమస్యలను ఓపికతో భరించి వాటి విషయమై విశ్వాసంతో ప్రార్థించే కృపనివ్వండి దేవా. మా ప్రార్థనల ద్వారా మాకు ప్రతి పరిస్థితి నుండి గొప్ప విజయాన్ని పొందుకునే ధన్యతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఆత్మీయంగా మమ్మను బలపరచండి. విశ్వాసంలో ఎదిగే కృపనివ్వండి. నమ్మకంతో ప్రార్థించే మనసును మాకు దయచేయండి దేవా. ఈనాడు మేము అవిశ్వాసులం కాకుండా, అపనమ్మకస్తులంగా జీవించకుండా, విశ్వాసంలో పడిపోకుండా
ఉండకుండా, అల్ప విశ్వాసులంగా సందేహించే వారిమిగా మేముండకుండా మా ఆత్మీయ జీవితాన్ని బలపరచండి, ఉన్నతంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. ఈ దినమున ఎందరైతే ఉద్యోగ ప్రయత్నం చేసి విఫలమైనారో అలాంటి బిడ్డలను మీరు ఆదరించండి దేవా. ఓదార్పు దయచేయండి ప్రవ్వా. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఇంటర్వ్యూల కొరకు, రకరకాల పరీక్షల కొరకు బిడ్డలు ప్రిపేర్ అవుతుండగా వారి ప్రిపరేషన్లో తోడై ఉండండి దేవా. మీ యొక్క పరలోకపు జ్ఞానం చేత నింపండి దేవా. ఏమి ప్రిపేర్ అవ్వాలో మీరే వారికి తెలియజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. ఈనాడు బిడ్డలు ఏ పని చేస్తున్నా, ఎలాంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ మీరే వారికి తోడుగా ఉండండి. ప్రతి పనిని, ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఎందరైతే బిడ్డలు అనేక సమస్యల గుండా వెళ్తున్నారో, నెమ్మది లేని వారిగా కృంగుదలలో, నిరుత్సాహంలో, వేదనలో, శోధనల మధ్య మానసిక పరమైన ఒత్తిడితో డిప్రెషన్కి లోనయ్యి కలవరాలలో, ఆందోళనలో, ఇరుకులు, ఇబ్బందుల మధ్య విచారంతో, దుఃఖంతో, ఓదార్పు లేక, సహాయం చేసేవారు లేక, అపజయాల పాలవుతూ, అనారోగ్యంతో బాధపడుతూ, వ్యాధులు, వైరస్లు, రోగాలు, అస్వస్థత, జబ్బులు, అక్కరలు, అవసరతలు, కొరతలు, అభివృద్ధి లేని పనులు, ఆశీర్వాదములు లేని బ్రతుకులు, వంశ పారంపర్యమైన శాపాలు, పాపాలు, అకాల మరణాలు, దేవా, వీటన్నిటి నుండి నీ బిడ్డలందరినీ కాపాడండి దేవా. గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా వ్యాధి బాధలలో, మా కష్ట నష్టాలలో, మా సుఖ దుఃఖాలలో మేము కృంగిపోకుండా పట్టుదల కలిగి, విసుగక, విడువక, నిత్యము ఎడతెగక ప్రార్థిస్తూ విశ్వాసం చేత అపవాదిని జయించే శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, మేము ఒప్పుకుంటున్నాము దేవా. గత కాలమున, గడిచిన దినమున మేము తెలిసి తెలియక చేసిన తప్పులను, మా అపరాధములను, మా పాపాలను, మా అవిధేయతను, మా పొరపాట్లను ఈ సమయాన మీ పాదముల వద్ద చేరి ఒప్పుకుంటున్నాము తండ్రి. దయతో మమ్మను క్షమించండి దేవా. ఇంకెన్నడూ పాపంలో పడిపోకుండా మీకు లోబడే హృదయం మాకు ఇవ్వండి దేవా. మీ సన్మార్గంలో మమ్మను నడిపించండి తండ్రి. ఈ లోకంలో మీ దృష్టికి ఎంతో విలువ కలిగిన వారిమిగా మేము జీవించుటకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా, మమ్మను మీ రక్తం ద్వారా కడగండి దేవా. మీ రాజ్యానికి వారసులుగా చెయ్యండి తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా కుటుంబాలలో మీరే ఆశీర్వాదములు కుమ్మరించండి దేవా. మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన మీ వైపే చూస్తుండగా, మీకే మొరపెడుతుండగా ప్రతి మొరలను కూడా మీరు ఆలకించండి దేవా. బిడల కన్నీటిని మీరు తుడవండి దేవా. బిడల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో వివాహాలు జరగక బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన సహోదరి సహోదరులందరినీ కూడా మీరు కనికరించండి. వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుచున్న బిడ్డల పట్ల మీరే అద్భుతాన్ని చెయ్యండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, మీ పరిచర్య చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘాలను మీరు దీవించండి దేవా. విశ్వాసుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు ఎందరైతే మిమ్మల్ని సేవిస్తున్నారో, ఎందరైతే మిమ్మల్ని వెంబడిస్తున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. వారి కుటుంబాలను, వారి బిడ్డలను మీరు దీవించండి. వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా దేశ అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారికి చక్కటి క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించండి. మంచి ఆరోగ్యం చేత నింపండి దేవా. మా దేశ ప్రజలందరినీ కూడా మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎందరైతే ప్రియులు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. క్షేమకరమైన ప్రయాణం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కనపడని చీకటి శక్తులు, సాతానందకార క్రియలు లయపరచండి దేవా. ఈ రాత్రి మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి. రకరకాల భయాల నుండి, బాధల నుండి మీరే మీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి సుఖమైన, క్షేమకరమైన, సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రీతిగా ప్రవ్వా
వృద్ధాప్యలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి నొప్పి నుండి, వ్యాధి నుండి, బాధ నుండి బిడ్డల్ని కాపాడమని, సుఖమైన నిద్ర వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఎందరి బిడ్డల విషయమై మేము ప్రార్థించలేకపోయామో, ఏ పరిస్థితి గురించి మొరుపెట్టలేకపోయామో దయతో మమ్మల్ని క్షమించమని, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, వారి ప్రార్థన మనవులను విని గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.